ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే మీరు ట్రీట్మెంట్ కోసం వెళ్ళే క్లినిక్లో నిజంగా స్కిన్ స్పెషలిస్టే చికిత్స చేస్తున్నారా లేక మరే ఇతర వైద్యుడా అన్న ప్రశ్న ఇప్పుడు పెద్దగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా పంటి డాక్టర్లు కూడా జుట్టు మార్పిడి వంటి చికిత్సలు చేస్తున్నారన్న అంశం ఇప్పుడు మెడికల్ వర్గాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ విషయంపై ప్రముఖ వైద్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనేరియాలజిస్ట్ అండ్ లేప్రోలాజిస్ట్, అలాగే అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలు రోగుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన స్పెషలైజేషన్ లేకుండా ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల రోగుల ఆరోగ్యానికి, ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తానికి అందం కోసం చేసే చికిత్సలు ఇప్పుడు రోగుల భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనలు మార్చాలా లేక కఠినంగా అమలు చేయాలా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే ఒకసారి విందాం. మెయిన్ ఇష్యూ వచ్చేసి నాన్ డెర్మటాలజిస్టులు డెర్మటాలజీ ప్రొసీజర్లు చేయడం, అమాయకమైన ప్రజలు అంటే వాళ్ళ తెలియకపోవడం, డెస్పరేట్ ఉండడము, ఇన్స్టాగ్రామ్లలో రీల్స్, ఫేస్బుక్లలో చూసి వెళ్ళి మోసపోవడం, అప్పటికే డెర్మటాలజిస్ట్ దగ్గరకు వచ్చే వరకు లేట్ అయిపోవడం, వాళ్ళ డబ్బు నష్టము, ఇంకా హెల్త్ నష్టము, వేరే హెల్త్ ఇష్యూస్ కూడా రావడము, కళ్ళు ఖరాబ్ అవ్వడము, డయాబెటీస్ రావడం, డెత్స్ కూడా జరిగినాయి. కొంతమంది నాన్ డెర్మటాలజిస్టులు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డెర్మటాలజిస్టులు అండ్ ఎండిఎస్ వాళ్ళు చేయవచ్చు. కాకపోతే ఈ మూడు కాకుండా వేరే వాళ్ళు చేయడం వల్ల డెత్స్ కూడా జరిగినాయి. సో ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, మనం వెళ్తే మనకు బాగా అవుతుంది అనేది ఒక అవేర్నెస్ వస్తే సరిపోతుంది అంతే. బికాస్ అందుకే ర్యాష్ రాగానే ఏమవుతుందంటే దగ్గరలో అందుబాటులో ఉన్న షాప్స్ వెళ్ళిపోతారు, ఏముందిలే అనుకుంటారు. సో ఏదైనా సీరియస్ గా తీసుకోవట్లేదు, చిన్న ర్యాషే కదా పోతుందిలే అనుకుంటారు. సో ఒక్కోసారి ఏమవుతుంది 50% ఆఫ్ ద ర్యాషెస్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి, తగ్గిపోతాయి. వేరేస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళి ఏదో స్టీరాయిడ్ క్రీమ్స్ తెచ్చుకొని పెట్టుకొని దాన్ని ఎక్కువ చేసుకుని రాగానే చూస్తూనే అనిపిస్తుంది అనమాట, అమ్మా ఏంటి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అంటే మా వే ఆఫ్ టాకింగ్ కూడా అలా అనిపించేస్తుంది అనమాట మాకే. సో అయ్యో వీళ్ళు నా పేషెంట్స్ చూసాను 3 years గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి కౌన్సిల్ చేసి అట్లా కాదు ఇట్లా ఇది చెయ్యండి అంటే ఆల్ ఆర్ హ్యాపీ. సో అది అందుకని దిస్ ఇస్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో కొనేస్తున్నారు. దాని మీద అసలు అంటే డేట్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, ఏమేమి ఉన్నాయి దాంట్లో అనేది లేకుండా కొనేస్తున్నారు. సో ఆన్లైన్ ప్రోడక్ట్స్లో వాటికి ఒక నియంత్రణ అనేది ఉండదు, ఎవరు చెక్ చేయరు. అదే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుంచి వచ్చినవైతే సో వాటిలో ఎంత అంటే ఆ ప్రోడక్ట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉండాలి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో అది దానికి ఒక ఇది ఉంటుంది. సో దీనికి ఒక నియంత్రణ ఉండదు. వాళ్ళు స్టీరాయిడ్ క్రీమ్స్ అంటే ఏవంటే అవి కలిపేస్తున్నారు. సో దాంతో చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఎండకెళ్తే ఎర్రగా అయిపోవడము, తర్వాత పింపుల్స్ రావడం, హెయిర్ పెరగడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా వస్తాయి. సో ఇప్పుడు యువత ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ చూసేసి పలానా సెలబ్రిటీ ఇది వాడారు, నేను కూడా వాడాలి, ఇది నాకు కూడా కావాలి, నా స్కిన్ ఇలా కావాలి, గ్లాస్ స్కిన్ కావాలి. సో గ్లాస్ స్కిన్ అనేది ఇండియన్స్కి చాలా కష్టం. మన స్కిన్ వేరు, వాళ్ళ స్కిన్ వేరు, మన ఎన్వైరన్మెంట్ వేరు, వాళ్ళ ఎన్వైరన్మెంట్ వేరు, వాళ్ళ జెనెటిక్స్ వేరు, మన జెనెటిక్స్ వేరు. సో మనకి ఎలాగా ఉండాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకటి డిగ్రీలు లేని వాళ్ళు, 2 డిగ్రీలు ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన డిగ్రీలు కాదు. ఇప్పుడు డాక్టర్ అని రాసుకున్నారు, మీరు రాసుకోవచ్చు. మీకు అదేం డాక్టరు, అది వెటనరీ డాక్టరా, అది హోమియోపతి డాక్టరా, అది బీడిఎస్ఆ, అది ఆనరరీ డాక్టరేటా, ఇది చాలా ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు డాక్టర్ సో అండ్ సో అని చెప్పి ఒక క్లినిక్ పెట్టుకొని కూర్చుంటే సదరు మనిషికి అసలు అనుమానం ఎలా వస్తుంది, వీళ్ళు నిజం డాక్టర్ కాదేమో అని చెప్పేసి. అది చాలా కష్టమైనది. ఇప్పుడు ఇంత ఎక్కువైపోయినాయి అండి, ముందు ఇంత ఉండేవి కావు. ఈ మధ్యకాలంలో గత ఫ్యూ ఇయర్స్గా ఈ స్కిన్ హెయిర్ విషయంలో అయితే ఎంత ఎక్కువైపోయినాయి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంబినేషన్స్ ఇస్ స్కిన్ హెయిర్ డెంటల్. స్కిన్ హెయిర్ డెంటల్ ఏంటి? ఇప్పుడు ఎక్కడన్నా మీకు హార్ట్ అండ్ బ్రెయిన్ అండ్ డెంటల్ అని ఉంటుందా? ఉండదు. కానీ స్కిన్ హెయిర్ డెంటల్ అని ఎందుకు పెడుతున్నారంటే అది చాలా ఈజీ అన్నట్టు. ప్లస్ ప్రజల్లో కూడా ఒక కోరిక, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఏమిటి, ఇవన్నీ ఈ సోషల్ మీడియా ఏమిటి, వీటి వల్ల ఇవేవో స్కిన్ కేర్ అని, లేకపోతే గ్లో అని, ఇలాంటి కోరికలు కొన్ని ఎమర్జ్ అయినాయి, ముందు లేని కోరికలు. ఇందులో చాలా డబ్బులు వస్తాయని ఒక
ఒక ఐడియా కావచ్చు, నిజం కూడా కావచ్చు. ఇవన్నీ చూసి అనేక రకాల మంది, వాళ్ళ డిగ్రీ ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే ప్యారలల్ డిగ్రీస్ కావచ్చు, వాళ్ళు 10th ఫెయిల్ లాంటి వాళ్ళు కూడా మనకు తెలుసు. అలాంటి ట్రీట్మెంట్స్ చేసేస్తున్న వాళ్ళు, 10th ఫెయిల్ వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు ఉన్నారండి. అక్కడ ఢిల్లీలో అప్పుడు ఒకసారి అలాగే ఒక అతను చనిపోయాడు, అదొక సెలాన్లో జరిగింది. వాళ్ళు 10th ఫెయిల్. మొన్న మీరు చూసుంటారు, సిజేరియన్ చేయించుకొని ఒక ఆమె చనిపోయింది. సిజేరియన్ చేసింది ఎవరు? ఒక అతను ఇంటర్ ఫెయిల్, ఒక అతను ఏదో BA ఫెయిల్.